రాజకీయాల్లో ఏ పార్టీపైనైనా నాయకులపైనైనా వ్యక్తిగత దూషణలకు దిగజారుడు విమర్శలకు పాల్పడడం సరికాదని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమణి కుమారస్వామి పేర్కొన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు నిర్మాణాత్మకంగా సిద్ధాంతపరంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ పాలన అందించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జరిగిందన్నారు. అదేవిధంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీను వైసీపీ నాయకులు విమర్శించడం సబబు కాదన్నారు. కాకినాడ రూరల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు కుల మొత్తాలకు అతీతంగా చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జనసేన వీర మహిళ మల్లాడి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. నా పేరు తిరుమణి కుమారస్వామి, స్టేట్ అగ్నికుల క్షత్రియుల డైరెక్టర్ని జనసేన పార్టీ నుంచి. మా పవన్ కళ్యాణ్ గారిని, పంతం నానాజీ గారిని, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారిని, మీ వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడటం భావ్యం కాదు. మీరు ఏదన్నా ఉంటే మీ పార్టీలో ఎన్నో ఉంటాయి, మీరు ఏదన్నా ఉంటే సామరస్యంగా మాట్లాడుకోవాలి. మీరు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పెడితే అది కరెక్ట్ కాదు. పోదండి, ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నారని మా పంతం నానాజీ గారు మీరు అందరూ ఏకదాటిగా ఆయన మీద అవాకులు చవాకులు పేలేస్తున్నారు. అది భావ్యం కాదు. మరి మీ వైసీపీ హయాంలో మీరు అందరూ ఎన్ని మాటలు మాట్లాడారు, ఎంతమందిని ఎన్ని రకాలుగా విమర్శించారు. అది మీకు అప్పుడు మీకు కరెక్ట్ అనిపించినప్పుడు ఈ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక్కరు 2 సంవత్సరాల తర్వాత ఒక్కరు ఏదో నోరిప్పారని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మరి మీరు చేసినప్పుడు మీకు కరెక్ట్ అన్నప్పుడు ఇప్పుడు మేము చేసేది కరెక్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉంది కాబట్టి ఆయన మాట్లాడగలిగారు. ఇప్పుడు అభిమానం ఉంది కాబట్టి మేము బయటకు వస్తున్నామండి. ఇప్పుడు రోజా గారు మా జగన్ గారు కాలుగోటు సరిపోలేదు అని అన్నారు ఆవిడ. మరి మేము ఎంత బాధపడాలి? అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మన కాకినాడ బాలాజీ సెంటర్లో ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పడారు. వాళ్ళ అమ్మగారిని తిట్టారు, వాళ్ళ భార్యని విమర్శించారు, వాళ్ళ పిల్లల్ని కూడా దూషించారు. మరి అంత దుర్మార్గంగా మాట్లాడారు. మా ఎమ్మెల్యే గారు ఏమన్నారండి? ఏమన్నారు? జస్ట్ ఏమన్నారు మీరే అనుకోండి. పెద్ద ఆయన ఏదో మాట అన్నాడని అనుకోవచ్చు కదా. ఇదే పదే ఇంకా మీరు దీన్ని లేవనెత్తి మాట్లాడితే మటుకి మా బీసీ సంఘాలందరూ కలిసి మేము దాడి చేయవలసి వస్తుంది.